జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మి ఇల్లాలు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తున్నాను. చూడండి, నాకు అద్భుతంగా అనిపించింది. మీకు అనిపిస్తుందో లేదో చూడండి. మేము శ్రీశైలం వెళ్ళాము. శ్రీశైలంలోని అక్కడ ఏం రిజర్వేషన్స్ ఏమీ లేకుండా వెళ్ళామండి. దేవుడి దయ వల్ల మాకు అన్నీ కుదిరాయి. శివుడి దయ వల్ల అల్లూరి సీతారామరాజు నిలయంలో దిగాము మేము రూమ్ తీసుకుని. అక్కడ బయటకు వచ్చి చూస్తే రెండు ఇలా కనిపించాయి అన్నమాట. అవి ఏంటి, రెండు గోపురాలు ఉన్నాయా అని అబ్జర్వ్ చేస్తే అవి శివస్తూపం ఇదండి. అంటే శివకోటి రాసిన పుస్తకాలన్నీ అందులో వేసి పైన అలాగా కడతారట. అంతకంటే నాకు అలాగని తెలుసు, నాకు అంతకంటే మరి ఏంటో తెలియదు ఎలా చేస్తారన్నది. ఆ పక్కనే చాలా ఆశ్చర్యంగా ఉందండి. నాకు చాలా బాగా అనిపించింది అది చూస్తుంటేను. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ పక్కన చూస్తే అది రామస్తూపం, రామకోట రాసిన పుస్తకాలన్నీ అందులో ఉన్నాయన్నమాట. అందులో వేసి మరి అలా దానికి కూడా కడతారండి. రామకోట రాసిన పుస్తకాలన్నీ. అలానే మేము తిరుపతిలో కూడా చూసామండి. అలాగేను 108 ఒక స్తూపం నెంబర్ కూడా ఇస్తున్నారు. అక్కడ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, మరి అది చాలా బాగుందండి. ఈ చౌటరీ దిగాము, రిజర్వేషన్స్ లేకుండా వచ్చేసాము అప్పటికప్పుడు అనుకుని. అక్కడ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ పెట్టారు, చూస్తారు కదా, అలా టెంట్ అలా వేసింది కదా, రేకుల షెడ్ లాగా కింద అనమాట. ఆ పక్కనే పొద్దున్నే మార్నింగ్ టిఫిన్స్ కూడా పెడతారండి, బాగున్నాయి. ఇప్పుడు ఉదయం వర్షం, ఆ వర్షంలోనే టిఫిన్స్ పెట్టారు అనమాట. బీచ్ టెంట్ వేసి అంటే అంబ్రెల్లా అలా పెట్టి అక్కడ పెట్టారు. మధ్యాహ్నం సాయంకాలం ఉచిత భోజనాలు ఉంటాయి రూమ్లో దిగిన వాళ్ళకి అందరికి కూడా. చాలా బాగుందండి చౌటరీ, పీస్ఫుల్గా ఉంది. చుట్టూ కొండలు, పచ్చని మొక్కలు, చాలా బాగుందన్నమాట. మీరు కూడా వెళ్తే చూడొచ్చు. మేము ఇంకా టైం సరిపోక ఎక్కువ ఏం చూడలేదు, వర్షాలు అటు పడుతున్నాయి బాగా అక్కడ, అందుకని ఏం చూడకుండా సరిగ్గా అట్లా లోకల్ గుళ్ళు చూసి వచ్చేస్తాం అనమాట. చాలా బాగుంది చూడండి. ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి చూస్తే శివ రామరామ. మనకి శైవులకి ఇప్పుడు శైవులకి వైష్ణవులకి భేదం, శివుడికి విష్ణువుకి ఏం భేదం లేదండి వాళ్ళకి. మనలో ఉన్నాయో లేదో తెలియదు, ఉన్నంత ఇప్పుడు అందరికి తగ్గిపోయాలండి దొరకాల అనుకునేవారు. కానీ శివుడేమో రామనామం చేస్తారా, రాముడేమో శివనామం చేస్తారని నాకు బాగా తెలుసు. మరి అంతవరకే తెలుసు, ఎంతవరకు నిజం తెలియదు. ఎవరైనా ఒకటేనండి, బంగారం అంతా ఒకటే, ఆభరణాలే వేరే రకరకాలు చేయించుకుంటాం అంతే కదా. ఆ చివర ఆ పైన లాస్ట్ రూమ్ 203లో దిగాం అనమాట మేము. నెంబరు రూము 3 ఫ్లోర్స్ ఉన్నాయి. చాలా నీట్గా ఉందండి, ఎవరైనా వెళ్ళొచ్చు ఆడికి, బాగుంది. అటు పక్క నుంచి ఎంట్రన్స్ అనమాట, 2 స్తూపాలకి మధ్యలోనే రోడ్డు బయటికి వెళ్ళడానికి. అదే అటు వెళ్తే ఈ బిల్డింగ్ అటు సైడ్ మెయిన్ రోడ్డు ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. అది స్తూపాలు చూడగానే ఫస్ట్ ఆశ్చర్యపోయాను, ఏంటి ఇది, ఏంటా గుడా ఏంటా అని చూస్తే ఆ తర్వాత అర్థమైంది, ఓ శివస్తూపాలు, రామస్తూపం శివస్తూపం అని. అక్కడ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ, ఇది ఈ చౌటరీ పేరే అల్లూరి సీతారామరాజు నిలయం అండి. చూడండి చెట్టు గ్రీనరీ ఎంత బాగుందో, చెట్లు అవన్నీ చాలా చల్లగా ఉందండి. కింద ఎంత ఒక్కబోస్తుందో అక్కడ పైన అంత చాలా బాగుంది. మీరు కూడా చూసినప్పుడు వెళ్ళినప్పుడు చూడండి, బాగుంటుందండి. చాలామంది చూసుంటారు, మేము వెళ్ళాము. నేను 2 times వెళ్ళాను, మా హస్బెండ్ వెళ్ళలేదని ఈసారి వెళ్ళాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.